పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేయటం ఎంత ముఖ్యమో, పర్సనల్ లైఫ్‌లో బిజీగా ఉండటం అంతే కీలకం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయటం తెలియక చాలామంది తెగ కష్టపడుతూ ఉంటారు. కానీ ఈ విషయంలో తన రూటే సెపరేట్ అంటున్నాడు యంగ్ రెబల్ స్టార్. పక్కా ప్లానింగ్‌తో కెరీర్‌ని సెట్ చేసుకుంటున్నాడు. చేతిలో ఉన్న సినిమాలు పూర్తి కాకముందే మరో భారీ ప్రాజెక్ట్‌ని లైన్‌లో పెట్టాడు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారాడు ప్రభాస్. సలార్, కల్కితో నేషనల్ వైడ్ గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రెజెంట్ రాజా సాబ్ ని రిలీజ్ కి రెడీ చేస్తున్న తాను ఫౌజీని ప్యారలల్ గా కంప్లీట్ చేస్తున్నాడు. ఇవి కాకుండా ప్రభాస్ చేతిలో స్పిరిట్, కల్కి 2, సలార్ 2 సినిమాలు ఉన్నాయి. అయితే తాజాగా సుకుమార్ ని కూడా యంగ్ రెబల్ స్టార్ తన క్రేజీ లైనప్ లో యాడ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పుష్పతో బ్లాక్ బస్టర్ కొట్టాడు సుకుమార్. పుష్ప 2తో నేషనల్ వైడ్ గా 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాడు. రాజమౌళి తర్వాత ఆ రేంజ్ డైరెక్టర్ తానే అని ప్రూవ్ చేసుకున్నాడు. ప్రెజెంట్ రామ్ చరణ్ కోసం ఓ కథను రెడీ చేస్తున్న తాను రీసెంట్ గా ప్రభాస్ ని కలిసి ఓ లైన్ చెప్పాడట. డార్లింగ్ కి ఆ కథ బీభత్సంగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. 2027లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని టాక్. సుకుమార్ డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా అంటే అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. పుష్పకు మించిన కథతో సినిమా చేస్తే కలెక్షన్లు ఓ రేంజ్ లో వచ్చి పడతాయి. ప్రభాస్ కట్అవుట్ ని సుకుమార్ కరెక్ట్ గా వాడుకుంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మరో వండర్ క్రియేట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. స్పిరిట్ తర్వాత సుకుమార్ సినిమాని ప్రభాస్ స్టార్ట్ చేస్తే బాలీవుడ్ హీరోలకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లే. సినిమాకి ఎంత డిమాండ్ ఉన్నా కలెక్షన్స్ అనేవి ముఖ్యం. అడ్వాన్స్ బుకింగ్ ఎంత బాగా జరిగితే అంతగా నిర్మాతలు సేఫ్ జోన్లకు వెళ్తారు. ఇప్పుడు ఇలాంటి పాజిటివ్ మోడ్ని క్రియేట్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం. బుక్ మై షోలో టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. టాలీవుడ్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. నిర్మాతని ఒప్పించి మరీ ఈ సినిమాని పండగ బరిలో దింపాడు డైరెక్టర్. అడ్వాన్స్ బుకింగ్స్ దంచుకొడుతున్నాయి. అందుబాటులో ఉన్న థియేటర్లని హౌస్ ఫుల్స్ పడే ఛాన్స్ కనిపిస్తోంది. బుక్ మై షోలో టికెట్లు 2 లక్షలు దాటేశాయంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని ఎంత ఓన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. గేమ్ చేంజర్ ని మెగా ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు. డాకు మహారాజ్ వైపు మాస్ జనాలు మొగ్గు చూపుతున్నారు. కుటుంబం మొత్తం వెళ్ళాలి అనుకుంటే మాత్రం దానికి సంక్రాంతికి వస్తున్న ఫస్ట్ చాయిస్ అవుతోంది. ఎప్పుడూ లేనంత యాక్టివ్గా వెంకటేష్ ఈ సినిమాని పబ్లిక్ లోకి తీసుకువెళ్లాడు. అదే ఈ సినిమాకి ప్లస్ పాయింట్. జనవరి 14 నుండి వీకెండ్ వరకు 3 సినిమాల మధ్య చిన్నపాటి యుద్ధం జరుగుతోంది. సంక్రాంతికి వస్తున్న ఫస్ట్ డే ఫస్ట్ షోకి పాజిటివ్ టాక్ వస్తే వెంకటేష్ సినిమాకి తిరుగుండదు. యావరేజ్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఈ సినిమాకి క్యూ కట్టారు. మొత్తానికి సంక్రాంతి బరిలో దింపాలన్న అనిల్ కోరిక ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి. సక్సెస్ ఊరికే వస్తుందా? దానికోసం కష్టపడాలి. అయితే ఒక్కోసారి ఎంత కష్టపడినా సక్సెస్ రాదు. అలాంటప్పుడు స్మార్ట్ వర్క్ చేయాలి. రొటీన్ కథలను పక్కన పెట్టి కాన్సెప్ట్తో మ్యాజిక్ చేయాలి. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని తెరపైకి తెస్తున్నాడు సూర్య. సాలిడ్ హిట్ కోసం తమిళ్ కల్చర్ ని తెరపై చూపించబోతున్నాడు. కంగువ సినిమాతో ఇటీవలే ఆడియన్స్ ముందుకు వచ్చాడు సూర్య. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ పీరియాడిక్ డ్రామా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో అలర్ట్ అయిన రోలెక్స్ ప్లాన్ మార్చాడు. రెట్రో, పెట్టైకరణ్ సినిమాలతో పాటు గతంలో బ్రేక్ పడిన వాడివాసల్ మూవీని రీస్టార్ట్ చేయబోతున్నాడు. జల్లికట్టు నేపథ్యంలో వాడివాసల్ కథని రెడీ చేశాడు వెట్రిమారన్. ఈ ప్రాజెక్టు కోసం జల్లికట్టు క్రీడలో కఠినమైన శిక్షణ తీసుకున్నాడు సూర్య. ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన తరువాత సడన్ గా ఈ సినిమాకి బ్రేక్ పడింది. దీంతో సైలెంట్ అయిన యూనిట్ ఏప్రిల్ నుంచి మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేయబోతోంది. దాదాపు 15 నెలల పాటు చిత్రీకరణ సాగుతుందట. ఇందులో సూర్య తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని సమాచారం. సూర్యకి ఇప్పుడు అర్జెంటుగా హిట్ కావాలి. పాన్ ఇండియా రేంజ్ లో కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ దొరకాలి. ఆ రేంజ్ కంటెంట్ ఇచ్చే సత్తా వెట్రిమారన్ కి ఉంది. రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలు తీసి బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఈ డైరెక్టర్ స్పెషల్. అందుకే వాడివాసల్ ని సూర్య తిరిగి ప్రారంభిస్తున్నాడు. డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ సూర్య కెరీర్ ని ఎంతవరకు బౌన్స్ బ్యాక్ చేస్తుందో చూడాలి. ఇండస్ట్రీలో ఈ మధ్య పెళ్లి సందడి ఎక్కువైంది. ఏజ్ బార్ బ్యూటీస్ అంతా వరుసగా ఓ ఇంటి వారవుతున్నారు. మిస్ నుంచి మిస్సెస్ గా ప్రమోషన్ తీసుకుంటున్నారు. 2025లోనూ ఈ ట్రెండ్ కంటిన్యూ అయ్యేలా కనిపిస్తుంది. ఈ ఏడాది 3-4 స్టార్ హీరోయిన్స్ పెళ్లిపీటలెక్కే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తోంది. మరి ఈ లిస్టులో ఉన్న లేడీస్ ఎవరు? జస్ట్ వాచ్ ఇట్. ఫిల్మ్ ఇండస్ట్రీలో పెళ్లి బాజాల సౌండ్ ఎక్కువయింది. గత ఏడాది కీర్తి సురేష్, శోభితా ధూళిపాళ, అదితిరావు హైదరి ఇలా చాలా మంది హీరోయిన్స్ పెళ్లి చేసుకున్నారు. 2025లోనూ ఈ సీన్ కంటిన్యూ కాబోతోంది. ఇందులో టాప్ లిస్ట్ లో ఉంది తమన్నా.
ప్రజెంట్ విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్న మిల్కీ బ్యూటీ సినిమాల సంఖ్యని తగ్గించింది. సమ్మర్లోపు పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు రెడీ చేసుకుంటోంది. రష్మిక మందన్న పెళ్లిపై కూడా గట్టిగా చర్చ జరుగుతోంది. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారని చాలా కాలంగా ప్రచారం జరిగింది. కానీ దీనిపై ఇద్దరూ స్పందించలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ రష్మిక పెళ్లిపై బాంబ్ పేల్చాడు. ఓ తెలుగు నటుడితో ఈ బ్యూటీ ప్రేమలో ఉందని తెలిపాడు. అతడితోనే రష్మిక ఈ ఏడాది పెళ్లిపీటలెక్కే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా తన ప్రియుడు శిఖర్ పహారియాను ఈ ఏడాది పెళ్లాడే ఛాన్స్ లేకపోలేదు. ఇప్పటికే ప్రియుడితో కలిసి పూజలు చేస్తోంది. టైం దొరికినప్పుడల్లా తిరుమలకు వచ్చి వెళుతున్నారు. సో 2025లోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటారని బీ టౌన్ వర్గాల టాక్.